సార్ డ్వాక్రా సంఘాలు పెట్టింది మనం అని చెప్తున్నారు ఆయన. దేశంలో ప్రపంచంలో అనేక ఇన్వెన్షన్స్ని తీసుకొచ్చింది నేనని చెప్తున్నారు. నిన్న ఎక్కడో చూసాను నేను, అసెంబ్లీలో అనుకుంటా. అంబానీకి టెక్నాలజీ మీద డెవలప్మెంట్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పింది నేనని చెప్తున్నారు. కలాంకి విజన్ ఇచ్చింది నేను, కలాంకి సెల్ ఫోన్స్ నేను కనిపెట్టాను చెప్తున్నారు. బిల్ క్లింటన్ కూడా ఏదో ఐడియాలు ఇచ్చానని చెప్తున్నారు. ఇది నేను విమర్శ చేయట్లా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే. అదే అందుకే 1992లో 1st September ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ DWCRA అంటే డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి 1982లో. బట్ ఈయన సీఎం అయింది ఎప్పుడు? 95. సో ఆయన సీఎం అవడానికి 10 సంవత్సరాల ముందే ఈ DWCRA అనే ప్రోగ్రామ్ ఉంది. దానిలో మళ్ళీ అర్బన్లో DWUA అనేటువంటిది కూడా, అర్బన్ ఏరియాస్ అనేది కూడా ఒకటి వచ్చింది. అయితే అప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్ కొంచెం టేక్ ఆఫ్ అయ్యి నడుస్తున్న క్రమంలో మనకి వరల్డ్ బ్యాంక్ లోన్ వచ్చింది ఆ టైంలో. అప్పుడు మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు ఇచ్చారు. అప్పుడు ఎక్కువ అప్లిఫ్ట్మెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వచ్చింది. సో అది ఇతని టైంలో జరిగింది. అంటే అప్పటికే నాబార్డు SHGs గురించి రీఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అన్నీ పెట్టింది. అంటే ఏ బ్యాంక్ అయితే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్లు ఇస్తాయో అంత అమౌంట్ నాబార్డు ఆ బ్యాంక్ ఇస్తుంది అనమాట, రీఫైనాన్స్. మ్యూచువల్గా వాళ్ళు అంటే బ్యాంక్ బర్డెన్ లేకుండా నాబార్డు బ్యాక్ బోన్గా ఉండి నడిపించిన ప్రోగ్రామ్ అది. నాబార్డు అంటే తెలుసు కదా, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో అలా SHGస్ని ప్రమోట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతేగాని ఈయన ఇన్వెంట్ చేసింది కాదు, ఈయన కనిపెట్టింది కాదు. ఆ సమయంలో అంటే బేసిక్గా ఆయన చేసే పని అయితే ఒకటి ఉంది. అంటే ఏం చేస్తే నాకు బాగా ఓట్లు వస్తాయి, ఏ వర్గాన్ని నేను మోసం చేయొచ్చు, ఏ వర్గాన్ని మభ్యపెట్టి మాటలతో గారిడీ చేసి వాళ్ళని లోపరుచుకోవచ్చు, బొట్లో వేయచ్చు అన్నది బాగా తెలుసు. కాబట్టి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పుడే అప్కమింగ్ ఉంటే ఇది నేనే అని మీద వేసుకుని చేసేసి ఇదంతా నాదే అని చెప్పుకుని అట్లా ఆనాడు ఆడవాళ్ళ ఓట్లు వేయించుకున్న కార్యక్రమం చేశారు. సో అందుకే మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, స్కీమ్స్ మీద అవగాహన ఉంది అక్రాస్ ద బోర్డ్. అది ఎకానమీయా, పాలిటియా, సోషలా అన్నిటి మీద అవగాహన ఉంది కదా. నేను అన్నాను ఈ స్టేట్మెంట్, మీరు కూడా పరిశోధించండి. పేదల కోసం ఇతను ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏదైనా ఒక్క కార్యక్రమం సొంతంగా చేశాడా? పేదరిక నిర్మూలన కోసం ఒక్క పనైనా చేశాడా? లేదు అనేది నా అబ్జర్వేషన్. అందుకే ఆయనకి పేదలంటే ఇష్టం ఉండదు, పేదవాళ్ళకి ఏదైనా చేయాలంటే నచ్చదు. ఆయన ఎంతవరకు క్యాపిటలిస్టుల వైపు ఉంటాడు, పెట్టుబడిదారుల వైపు ఉంటాడు, మరీ ముఖ్యంగా తన కమ్యూనిటీ వైపు ఉంటాడు. వాళ్ళ కమ్యూనిటీ కానీ, వాళ్ళ క్లోజ్డ్ గ్రూప్ కానీ వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి హైటెక్ సిటీల దగ్గర భూములు ముందుగానే కొనిపెట్టి అక్కడ సిటీ అనౌన్స్ చేయడం, అమరావతి దగ్గర ముందులు భూమి కానీ ఐడెంటిఫై చేసుకుని తర్వాత అమరావతిని అనౌన్స్ చేయడం. సో ఈ రకమైనటువంటి ఒక సిస్టమాటిక్ అంటే ఒక SOP ఉంది ఆయనకి. సో ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ఆ విషయంలో SOP ఉంది. ఏది వాళ్ళ కమ్యూనిటీకి హెల్ప్ చేయడంలో కానీ, క్యాపిటలిస్టులకు హెల్ప్ చేయడంలో కానీ, ఇండస్ట్రియల్ పాలసీస్ అని కొత్త పాలసీలు తెచ్చి వాళ్ళకి అనువుగా ఆ పాలసీలను మార్చడంలో కానీ. సో అది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అయింది. సరే, ఆయన కొత్త ప్రోగ్రామ్స్ ఏం డిజైన్ చేయకపోయినా అదే అందుకే కదా, దట్ ఇస్ ద ఆన్సర్, దట్ ఈస్ ద రీజన్. గవర్నమెంట్ ఇచ్చిన కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అంటే ఏంటి? సో హీఈస్ బిల్డింగ్ అనదర్ 10 billionaires అంతే, ఎట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద పూర్. పేద ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇంకో 10 మంది బిలియనీర్స్ని తయారు చేయడానికే ఇతను PPP పెట్టాడు తప్ప అసలు ఏం రీజన్ ఉంది, ఏం లాజిక్ ఉంది? ఇది రగులుతుందండి. ఎంత బాధ కలిగిస్తుందంటే, అంటే మన మాటల్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం లేదో నాకు తెలియదు కానీ అది అసలు ఆ 10 కాలేజీలు కూడా ఇప్పుడు ఆదోని, బాపట్ల, పార్వతీపురం, పులివెందుల, పెనుగొండ, మార్కాపురం, మదనపల్లి, యూ నేమ్ ఎనీ ప్లేస్. పార్వతీపురం ఎక్కడుందండి? మారుమూల ఉంది. అందులో పక్కన కురుపాము, సాలూరు, బొబ్బిలి అందరూ ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా ఉండే ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. అంటే మొత్తం ట్రైబల్ ఏరియా, మీరు చూసారు కదా. సో అట్లాంటి ప్రదేశంలో ఒక జనరల్ హాస్పిటల్ విత్ సమ్ సర్టెన్ సూపర్ స్పెషాలిటీస్ అనేది ఉంటే ఆరోగ్యం దగ్గర అవుతుంది. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఈరోజు పేదలు, మిడిల్ క్లాస్, శాలరీడ్ క్లాస్, అంటే డైలీ వేజ్ ఎంప్లాయీస్
వీళ్ళందరికీ అయ్యే ఖర్చు మేజర్ హెడ్స్ ఏంటంటే రెండే, ఎడ్యుకేషన్, హెల్త్, అంతే. దట్స్ వాట్. అంతే. సో ఆ హెల్త్ కోసం నేనే లివింగ్ ఎగ్జాంపుల్ అండి. నా చిల్డ్రన్ని లండన్లో స్కూల్కి పంపించడానికి ఐ కుడెంట్ గెట్ మనీ ఎనీవేర్. సో నా దగ్గర ఉన్నటువంటి బంగారం అమ్మి ఒక ల్యాండ్ ప్రాపర్టీ ఉంటే అది మార్ట్గేజ్ చేసి లోన్ తీసుకుని పంపించా. సో ఐ సోల్డ్. సో అంటే ఈ స్థాయిలో ఉన్న నేనే పాపను పంపించడానికి అలా వెళ్ళానంటే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అందరం. ఈ రోజుల్లో విద్యను ఆరోగ్యాన్ని గనక మీరు పేదలకు అందించగలిగితే అంతకంటే గొప్ప పాలనే లేదు, అంతకంటే గొప్ప మేలే లేదు. ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది అది. ప్రైవేట్ వ్యక్తులు ఉన్న ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అని ఆయన చెప్తున్నారు. అదేలాగండి, ఇప్పుడు ఒక్కొక్క చోట 50 నుంచి 100 ఎకరాలు ఉన్నాయి భూములు అక్కడ. అది కనీసం ఒక్కొక్కటి 5 కోట్లు వేసుకున్నా కూడా ఎన్ని కోట్లు అవుతుంది దాని వాల్యూ? రెండవది, నేనైతే పులివెందుల మెడికల్ కాలేజ్ పర్సనల్గా సూపర్వైజ్ చేశా వైల్ ఐ వాజ్ వర్కింగ్. నేను జూలై 22, 2023 రిజైన్ చేశాను. ఆ రోజు ముందు జూలై 8వ తేదీన మేము కొన్ని ప్రోగ్రామ్స్ లాంచ్ చేసాం అక్కడ. ఆ రోజే మెడికల్ కాలేజ్లో కొన్ని బ్లాక్స్ ఇనాగ్రేట్ చేద్దాం అని కూడా అనుకున్నాం. 23లో 2023 జూలై 8న ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం. ఐ వాజ్ దేర్ బికాజ్ ఐ వాజ్ దేర్. ఐ వాజ్ సూపర్వైజింగ్ దట్ పులివెందుల ప్రోగ్రామ్స్ అన్నీ నేను స్పెషల్ ఆఫీసర్గా చేస్తున్నాను కాబట్టి. అయితే అన్నీ అవ్వకుండా ఎందుకు తర్వాత సంపూర్ణంగా చేద్దాం అన్న డిస్కషన్ వచ్చి కొన్ని బ్లాక్స్ ఇంకా నర్సింగ్ అట్లాంటి బ్లాక్స్ అవ్వలేదు. అది జస్ట్ 1 year బిఫోర్ నేను వెళ్ళిపోయేటప్పటికి. ఆ తర్వాత అయిపోయిందేమో అనుకున్నాను, నాకు తెలియదు. బట్ 90% అయిపోయిన కాలేజ్ని హౌ కెన్ యూ పుట్ ఇట్ అండర్ పీపీపీ? అందులో ఏముంది చేయడానికి? జస్ట్ రంగులు వేయటము, లేదా ఏదైనా విండోస్ తలుపులు ఉంటే పెట్టడం తప్ప అంతకుమించి అక్కడ ఏం లేదు. అది కూడా 1-2 బ్లాక్స్, ఏదో సమ్ స్టాఫ్ క్వార్టర్స్ అట్లాంటివి నేను ఉన్నది. సో అలాంటి సిచ్యువేషన్లో అది నేను అందుకే చెప్తున్నాను, దీని వెనక ఉన్న కుట్ర ఏంటంటే ఈ గవర్నమెంట్కి పేదల ఎడల ఏ రకమైనటువంటి సంకల్పం లేదు, పేదల ఎడల ఎలాంటి ప్రేమ లేదు, పేదలంటే ఏ రకమైన ఆదరణ లేదు. కేవలం కనిపిస్తారు పైకి, ఓట్ల కోసం పథకాలు ప్రకటించడం తప్ప దెర్ ఈజ్ నో హార్ట్. వాళ్ళకి హృదయం లేదు పేదలంటే. హృదయం ఉన్న వాళ్ళైతే ఈ రకంగా ప్రవర్తించరు. ఎందుకనంటే ఇంకేదో పీపీపీ. ఇప్పుడు అమరావతిని పెట్టచ్చు కదండి పీపీపీలో. అమరావతిని పెట్టచ్చు కదా, బికాస్ అది చాలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. జనరల్గా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయితేనే అలా పెట్టాలి. ఇప్పుడు నేను అక్కడ సిఆర్డిఏకి ముందు విజిట్ఎంయూడి అని ఉండేది, దానికి వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఐ వెంట్ టు అహ్మదాబాద్ అండ్ స్టడీడ్ అబౌట్ సబర్మతి ప్రాజెక్ట్. మన గౌరవ ప్రధానమంత్రి గారు అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసింది. సో సిమిలర్ ప్రాజెక్టు మనం కృష్ణానదికి మేము ప్రపోజ్ చేసాం. అది ఎలా అంటే ఆ నది కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటుంది, దాన్ని కొంచెం ఒక పద్ధతిగా మనకి రిటైనింగ్ వాల్ కట్టి కొంత ల్యాండ్ రిక్లైమ్ చేయొచ్చు. ఓకే. సో అంటే 100 years ఫ్లడ్ కన్సిడరేషన్లో తీసుకొని దానిని ఒక ట్రిమ్మింగ్ చేసుకుని ముందుకెళ్తే ఒక 2000 acres అక్కడ రిక్లైమ్ చేయొచ్చు. దానిని మనం సెల్ఫ్ ఫైనాన్స్ కింద రకరకాలుగా పెద్ద పెద్ద హోటల్స్కి, వరల్డ్ ట్రేడ్ సెంటర్, బికాజ్ విజయవాడ ఈజ్ ఏ ట్రేడ్ సెంటర్ కాబట్టి అట్లాంటివన్నీ ప్రపోజ్ చేసి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చి ఆ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ ఖర్చు 2,000 కోట్లు అవుద్ది ఆ ప్రాజెక్ట్కి. ఓకే ఓకే. అది నేను అప్పుడు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాను. అలాంటివి నువ్వు పీపీపీలో చేస్తే ఉపయోగం ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆ రివర్ బండ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ సిటు హౌసింగ్ కూడా ప్రపోజ్ చేశాం. ఇన్ సిటు అంటే ఎక్కడున్న వాళ్ళకి అక్కడే, అక్కడ స్ప్రెడ్ అయ్యి 1 kilometer వైపు స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళందరిని తెచ్చి ఒక చోట చిన్న గేటెడ్ కమ్యూనిటీలో కట్టేస్తారు. అదే ఏరియాలో ఎందుకు కట్టాలంటే అక్కడ ఉంటేనే వాళ్ళకి డైలీగా పనులు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది. ఎక్కడికో 20 kilometerల అవతల ఊరు బయట తీసుకెళ్ళి పారేసామనుకో, వాళ్ళు రానుపోయిన ఛార్జీలకే సరిపోదు వాళ్ళు సంపాదించి. అందుకనే 2 రకాల హౌసింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే డీనోవో కొత్తగా ఎక్కడైనా కట్టి ఇవ్వడం, ఇన్ సిటు ఉన్న చోటే డెవలప్ చేయడం. ఇలా 2 రకాలలో అక్కడ నేను ఇన్ సిటు ప్రపోజ్ చేశాను. అలాంటివి మీరు పీపీపీలో చేస్తే అటు స్టేట్కి ఎక్స్చెక్కర్కి లాస్ ఉండదు, యూ విల్ గెట్ సమ్ మనీ. సో పీపీపీ అమరావతి కూడా పీపీపీలో చేయండి. బట్ పేదల ఆరోగ్యానికి సంబంధించిన అంశాన్ని మీరు పెట్టుబడిదారుల్ని బిలియనీర్స్గా కోటీశ్వర్లుగా చేయడానికి ఈ గవర్నమెంట్ ఆస్తులు ఇవ్వడం ఏంటి? దిస్ ఆర్ ఆల్ పబ్లిక్ ప్రాపర్టీస్ కదా, గవర్నమెంట్ ఆస్తులు కదా ఇవి. అది ఎలా ఇస్తారు? బికాజ్ యూ హ్యావ్ నో హార్ట్.
నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, మీకు హృదయం ఉంటే ఇమీడియట్గా తీసుకుని గవర్నమెంట్కి ఇచ్చేసేయండి. ఎంత గవర్నమెంట్ ఖర్చు అవుతుంది? ఎన్ని వేల కోట్లు అవుతుంది ఇప్పుడు నాకు తెలిసి ఒక 1000 crores సరిపోతాయి. 1000 కోట్లతో అయిపోతాయి. అయిపోతాయి, ఎందుకంటే కొన్ని 90% అయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 70% అయినాయి.